హలో అండి, మైసెల్ఫ్ నారాయణమ్మ. హైదరాబాద్లో ఏ ప్రాంతంలో ప్లాట్ కొంటే మంచిది అనేది చాలామంది ప్లేసులు చెప్తుంటారు. కానీ నేను కనెక్టివిటీ, డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆధారంగా కొన్ని ప్రాంతాల పేర్లు చెప్తాను. ఇందులో మీకు ఎక్కడ ఏది ఇంట్రెస్ట్ ఉందో నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. ముందుగా ఫ్యూచర్ సిటీ. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విధంగా దీర్ఘకాలిక అర్బన్ డెవలప్మెంట్ విజన్లో భాగంగా ఈ ప్రాంతంలో డెవలప్మెంట్ అనేది ఎక్కువగా జరుగుతుంది. ఐటీ, ఇండస్ట్రీస్, హాస్పిటల్స్, ఎడ్యుకేషన్ ఇవన్నీ డెవలప్మెంట్ చేసే దిశలో నడుస్తుంది. పెద్ద కంపెనీలు, ఉద్యోగాలు రావడం వల్ల సమీప ప్రాంతం మొత్తం డెవలప్ అయ్యే ఛాన్స్ అనేది చాలా త్వరగా ఉంటుంది. ఏ ప్రాజెక్ట్ అయినా పూర్తిగా అమలవ్వడానికి కొంత టైం పడుతుందండి. కాబట్టి అధికారిక ప్రకటనలు, పురోగతుల్ని గమనిస్తూ నిర్ణయం తీసుకోండి. నెక్స్ట్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కారిడార్. ఈ ప్రాంతంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉండడం వల్ల ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఓఆర్ఆర్ ద్వారా హైదరాబాద్లోని అన్ని ప్రాంతాలకు ఈజీగా చేరుకోవచ్చు. ఇంకా ఇక్కడ లాజిస్టిక్స్, గిడ్డంగులు, హోటల్స్, కమర్షియల్ కార్యకలాపాలు ఇవన్నీ కూడా డెవలప్ అవుతున్నాయి. ప్రయాణ సౌకర్యం కారణంగా ఇక్కడ నివాసానికి అనుకూలంగా ఉంది. కోంపల్లి, దుండిగల్ వచ్చేసి నార్త్ హైదరాబాద్ వైపు డెవలప్మెంట్ అవుతున్న ప్రాంతాలండి. ఈ ఏరియాల్లో ఎక్కువగా నివాసానికి అనుకూలంగా ఫీల్ అయ్యే వాళ్ళు ఎక్కువగా ఉంటున్నారు. దీనికి మెయిన్ రీజన్ నేషనల్ హైవేస్ కనెక్టివిటీ. నెక్స్ట్, షాద్ నగర్. ఏ ప్రాంతానికైనా మ్యాక్సిమం రోడ్డు కనెక్టివిటీ, ట్రైన్ కనెక్టివిటీ మాత్రమే ఉంటుంది. కానీ ఈ షాద్ నగర్కి రోడ్డు కనెక్టివిటీ అండ్ ట్రైన్ కనెక్టివిటీ, అలాగే ఎయిర్ కనెక్టివిటీ, దాంతోపాటు NH-44 హైవే అండి. ఈ NH-44 అనేది మన ఇండియాలో కల్లా అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు లాంగెస్ట్ వే అంటే ఇదే అండి. సో ఇది మనకి ఇటు బార్డర్ నుంచి అటు బార్డర్ వరకు అన్ని స్టేట్స్ని కలుపుకుంటూ ఉన్న ఏకైక వే ఏది అంటే ఈ నేషనల్ హైవే 44 అనమాట. దీనివల్ల ఈ చుట్టుపక్కల ఉండే ప్రాంతాలకు మంచి డిమాండ్ అనేది ఉంది. అందువల్ల రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులన్నీ కూడా ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. అలా అని ప్రతి ప్లాటు కరెక్ట్ కాదండి. దానికి కరెక్ట్ అప్రూవల్స్, డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి ఒకసారి. పర్యాటక అభివృద్ధి కారణంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాలపై ఎక్కువ డిమాండ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్, ముచ్చెర్ల ప్రాంతం. ఈ ప్రాంతం గురించి పలు ప్రభుత్వ అభివృద్ధి ప్రణాళికలు, పారిశ్రామిక మరియు నగర విస్తరణ చర్చలు జరుగుతున్నాయి. కేవలం ప్రచారాల ఆధారంగా కాకుండా తాజా ప్రభుత్వ సమాచారం ఆధారంగా నిర్ణయం తీసుకోండి. ఇవ్వండి హైదరాబాద్లో ఫ్యూచర్లో డెవలప్మెంట్స్ ఎక్కడెక్కడ జరుగుతాయని నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ ప్రాంతాలు. మీకు ఇంకా ఏమైనా ప్రాంతాల గురించి తెలుసుంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.